అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ప్రాన్స్ ఫ్రై బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి. దీనికోసం ముందుగా రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు వేసి నేను బాగా మగ్గించుకొని పక్కన పెట్టుకున్నానండి. 1 అవర్ డిలే అవ్వడం వల్ల నేను ముందుగా చేసి పక్కన పెట్టుకున్నాను. డైరెక్ట్గా రొయ్యలతో కూడా ఇలా చేసేయచ్చు. సో మగ్గించి పక్కన పెట్టుకున్న రొయ్యల కోసం మసాలా ప్రిపేర్ చేయాలండి. దీనికోసం 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఇంచు చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం జీడిపప్పు, కొంచెం గసగసాలు. నేను చూపించడం మర్చిపోయానండి. అల్లం వెల్లుల్లి కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. సో దాన్ని పక్కన పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత ముందుగా మగ్గించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలండి. నార్మల్ రైల్ అయితే ఈ స్టేజ్లోనే వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లోనే మనం మసాలా యాడ్ చేయాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అడుగు మాడితే టేస్ట్ అస్సలు ఉండదండి. ఖచ్చితంగా ఇది అడుగు మాడకుండా దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. సో ఈ స్టేజ్లో చివర్లో మనం ఇలా ఫ్రై చేసుకొని ఒక 5 నుంచి 7 నిమిషాలు పడుతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కారం వేసి కరివేపాకు వేసి దించేసుకోవడమేనండి. మీరు నార్మల్గా ప్రాన్స్ ఫ్రై ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇలా కూడా ట్రై చేయండి. ఇది ప్రాన్స్ ఫ్రై కింద మనం చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసిన ప్రాన్ ఫ్రైని పక్కన పెట్టుకొని మనం బిర్యానీ చేసుకొని ఆ బిర్యానీలో ఇది కలిపేసుకోవడమేనండి. సో ఈ విధంగా ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని మనం బిర్యానీకి వెళ్ళిపోదామండి. సో దీనికోసం 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకొని బాగా వేడైన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అండి. మనం లవంగి, యాలక్, చెక్క మనం తినే మసాలాను బట్టి వేసుకొని ఒక ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా సాజీరా కూడా వేసుకోండి. సాజీరా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే ముందుగా మనం ఉంచుకున్నాం కదండి మసాలా, రొయ్యల మసాలా, అది కొంచెం యాడ్ చేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. దీంట్లోనే నార్మల్ మసాలా, ఎనీ గరం మసాలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్కి ప్రాబ్లం లేదండి. సో యాడ్ చేసిన తర్వాత ముందుగా సోక్ చేసి ఉంచుకున్న రైస్ని కూడా యాడ్ చేశానండి. ఈ రైస్ ఇలా కలపడం వలన మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి. సో లాస్ట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. సో దాంట్లోనే చివర్లో మనం క్లోజ్ చేసే ముందర కారము, ఉప్పు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ, సాల్ట్ వేసి ఒక అరచిక్క నిమ్మరసం పిండి కుక్కర్ మూత వేసి పెట్టేసుకోవడమేనండి. 2 నుంచి 3 విజిల్స్ వచ్చాక ఒక 10 మినిట్స్ రెస్ట్ ఉంచి ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి. వెజ్ తినే వాళ్ళకి ఈ స్టేజ్లో మనం సెపరేట్ చేసి ఇచ్చేయచ్చు. ఈ బిర్యానీలో ఇప్పుడు మన ప్రాన్ ఫ్రై యాడ్ చేసేయడమేనండి. అంతేనండి, మన ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇది ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాగే చేస్తే మాత్రం మంచి అప్రిసియేషన్స్ వస్తాయండి. అడిగిన వాళ్ళు తినేవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాన్స్ ఫ్రై కూడా విడిగా మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే బిర్యానీలో మిక్స్ చేసుకోవచ్చు. బాగుందా? నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నార్మల్గా చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.